నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో. పలు పల్స్ పోలియో కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ. భరత్చంద్ర పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధన చేస్తున్న ఉపాధ్యాయుడిపై యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకుల ఫిర్యాదు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఓలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆరోగ్య అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో యూరియా కోసం రైతులు సొసైటీ ఎదుట ఆందోళన నిర్వహించారు. యూరియా యాప్ను సైతం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు గంగాధర్, నర్సరెడ్డి మాట్లాడుతూ యూరియా యాప్తో రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, సరైన సమయానికి యూరియా అందక రైతులు నష్టపోతున్నారని, వెంటనే రైతులకు సరిపడా యూరియా ఎటువంటి ఆంక్షలు లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ చైర్మన్ మహిపాల్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. 470 సంవత్సరాలు వస్తే గోవింద్పేటలో రైతు కూడా యాప్ ఓపెన్ అయితే లేదు. వేరే గ్రామాల్లో యాప్ ఓపెన్ అయింది. ఇప్పటికి 100 సంవత్సరాలు అయిపోయినాయి. నేను అనుకుంటామంటే వేరే గ్రామాల్లో సంత ఇచ్చలేదు మేము అనుకుంటున్నాం. క్లియర్ గా ఇచ్చేయలేదు. యాప్ ఇప్పటికి ఓపెన్ అయితే లేదు. ఎవరి గ్రామాలకు వాళ్ళకి యాప్ ఇట్లా వస్తుంది మాకు. ఏ గ్రామంకు ఆ గ్రామంకు తక్షణమే గవర్నమెంట్ యాప్ తీసేయాలి. మేము లేకుండా ఎవరికి సంచి కూడా ఇవ్వము. ఎవరి ఊరికి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. పెద్ద యాప్ తీసేయాలి. యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. తక్షణమే తీసేయండి. బంద్ చేయమంటారు వ్యవసాయం కూడా. అది కూడా చెప్పండి. మరి ప్రభుత్వం ఎన్నో స్పందించి మా యూరియా దయచేసి ప్రభుత్వానికి మేము కోరుతుంది ఒకటే, యూరియా తీసేస్తారా మాకు ఇస్తారా? యూరియా ఉన్నా సరే కానీ మాకు సకాలం ఇవ్వండి. రైతులు ఇప్పటికి గోవింద్పేట రైతులు ఒక 100 మంది సొసైటీ వద్ద ధర్నాకు దిగిర్రు. ఒక్కసారి యాప్ డిలీట్ చేసి ఒక్కసారి యాప్ తీసేయండి. అవసరం ఇస్తే యూరియా గోవింద్పేటలో బుక్ చేసుకున్నారు, గోవింద్పేటలోకే ఇవ్వండి. వేరే ఊరిలో వచ్చి యూరియా తీసుకున్నాడు, అవన్నీ కథలు బంద్ చేయరు. కాగితం మీద ఎంత వస్తుందో అంత రాసుకుంటా ఇవ్వండి. ఇవి అప్లోడ్ బంద్ చేయ. ఆలోచించాలి. ఈ తాతకు ఒక డబ్బా ఫోన్ ఉన్నది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం చేసుకొని తాత ఎట్లా యూరియా యాప్ ఎట్లా చేసుకుంటాడు? ఆ పాస్బుక్ లోపల ఆయన పండించే భూమి లోపల ఆయనకి ఎంత ఎలిజిబుల్ ఉన్నాడు, యూరియా బ్యాగులు ఎలిజిబుల్ ఎంత ఉన్నాడో అది బుకింగ్ చేసుకోవాలా, ప్రీ బుకింగ్ చేసుకోవాలా. ఆయనకు 10 ఎకరాలు ఉంది, ఆయనకు 20 బ్యాగులు ఎలిజిబుల్ ఉన్నాడు. 10 బ్యాగులు ఇవాళ బుక్ చేసుకుంటే ఏ రోజు ఏ షాపులో, సొసైటీ షాప్ లో ఇస్తావా, ఫర్టిలైజర్ షాప్ లో ఇస్తావా, ఏ షాప్ లో ఇస్తావో ప్రీ బుకింగ్ చేసుకొని ఇదే యాప్ లో ఆ సిస్టమ్ పెడితే ఆ రోజున ఆయన ఆ షాప్కి వచ్చి లేకపోతే సొసైటీకి వచ్చి డబ్బులు పే చేసి తీసుకెళ్తాడు. ఇట్లా జరిగితే యాప్ లోపల సర్వర్ డౌన్ కానీ సర్వర్ సమస్యలు రాకుండా ప్లస్ అందరికి అందుబాటులో ఉంటుందేమో అని నా యొక్క అభిప్రాయం. ఆల్మోస్ట్ 70% వేరే గ్రామాల వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ అయింది. ఆన్లైన్ బుకింగ్ అయింది కాబట్టి మళ్ళీ మా గ్రామస్తులు వేరే దగ్గర బుక్ చేసుకొని వాళ్ళు ట్రావెలింగ్ ఇబ్బంది పడతారని ఒక 4-5 డేస్ అయితే ఫస్ట్ సెషన్ లోపల బుకింగ్ చేసుకున్న వాళ్ళు సెకండ్ సెషన్ లో యూజ్ అవుతుందని ఒక 4-5 డేస్ డిలే చేయడం జరిగింది. అయిపోయిన యూరియా మళ్ళీ మండే, ట్యూస్డే కంపల్సరీ వస్తుంది. యూరియా అందుబాటులో అయితే ఉన్నదని మాకు అధికారులు చెప్తారు. మేము పెట్టిన కొద్దీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా యూరియా అయితే సప్లై చేస్తారు. భీమ్గల్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ వివిధ ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే రెవెన్యూ కార్యాలయం జనవాసాలకు దూరంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానిని పంచాయతీరాజ్ వసతి గృహానికి మార్చుటకు ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. భీమ్గల్కు కోర్టును మంజూరు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని, కోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి తొందరలోనే కోర్టు పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు.
అభివృద్ధి చేసినట్లు నటించే గత ప్రభుత్వానికి అభివృద్ధిని చేసి చూపించే ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. క్షత్రియ కులస్తులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. అనంతరం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ భరత్చంద్ర పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ విద్యా బోధన చేయించినందుకు పాఠశాల యాజమాన్యం మల్లయ్య ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్పై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొల్కం వేణు, పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కౌన్సిలర్ బొట్టురాజు, మైనార్టీ నాయకుడు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా భరత్చంద్ర పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ మీడియం విద్యాబోధన చేయించడం సరికాదని, వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలను సీజ్ చేయాలన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు విషయం తెలిసి తెలియకుండా బీజేపీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. దీని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వాడొక్కడు ఎవడైతే ఈ వ్యవస్థనంతా ఎంఐఎం ఇంకా ఐఏఎస్ఐ ఇలాంటి అందరి శత్రు చేశాలన్నీ ఉసిగొల్పి స్కూళ్లలో చేర్పించి పిల్లలందరినీ ఇలాగా మతపరంగా మత మార్పిడి చేయడానికి ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతున్నారో మరి వీళ్ళందరూ ఇంకా ఎంఐఎం నాయకులు ఉన్నారా, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారా, ఎవరున్నారో వాళ్ళందరూ ఎంక్వైరీ చేయాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే తప్పు పట్టినట్టుగా వ్యవహరిస్తే పోలీస్ శాఖ వారికి ఇక్కడనే కాదు ఇక్కడ పోలీస్ స్టేషన్లనే కూర్చుండి ధర్నా చేస్తాం. కొటార్మూర్ స్కూల్లో జరిగింది, రేపు ఇంకెక్కడ జరుగుతుంది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు దీనిపై స్పందించి పూర్తి ఎంక్వైరీ చేసి ఇంకొకసారి ఇక్కడ ఎక్కడ కూడా ఈ పరిస్థితి జరగకుండా వారిపై చట్టరీత్యా వారిపై చర్య తీసుకోవాలని, లేకుంటే ఈ హిందూ బిడ్డలందరూ కూడా ఎవరు కూడా సహించరు. రానున్న రోజుల్లో పూర్తిగా ఎక్కడికక్కడ వాళ్ళు చేసే అరాచకాలకు, విధ్వంసాలకు ముందు జాగ్రత్తగా ఆ విధ్వంసాలు సృష్టించకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మా పిల్లలకి ఇట్లా నేర్పుతున్నారు అని చెప్పి మాకు చాలా సన్నిహితం ఉండే వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేస్తే ముంబై తెలుసుకునేసరికి వాళ్ళ బుక్కులలో అక్షరాలతో చదువుతున్నారు వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం? నిలదీస్తే ఎంఐఎం వాళ్ళు బీజేపీ వాళ్ళని గుండెలను పోదాయిస్తారా? ఇంకోసారి ఈ మాట పోదాయిస్తే ఖబర్దార్ ఎంఐఎం గుండెలారా మేము చెప్తున్నాం. ఇప్పటి నుంచి ఏ సంఘటన జరిగినని అన్నిటికీ భారతీయ జనతా పార్టీ ముందడుండి ప్రతి ఒక్క మీరు చేసే విద్రోహ చర్యలను ఖండిస్తామని చెప్పి సందర్భంగా మనం ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం కాదు, కానీ హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పుతూ వారికి నమాజీలా చెయ్యాలని ప్రేరేపిస్తూ ఒక విద్యా జిహాద్ ని సృష్టిస్తున్నారు. ఇది ముమ్మాడికి తప్పు. ప్రతి ఒక్కరి కోసం మేము కూడా భగవద్గీత, హనుమాన్ చాలీసా ఉర్దూ మీడియంలో నేర్పిస్తే మీరు సహకరిస్తారా? మేము కూడా రేపు ఉర్దూ మీడియం స్కూల్కి వస్తాం, అందరికి హనుమాన్ చాలీసా, భగవద్గీత నేర్పిస్తాం. इम्यून सर भी जाकर इंस्पेक्ट करना, जो भी इंस्पेक्शन चल रहा है उनके हिसाब से चलना। आप तेलुगु पढ़ाओ, हम ऑब्जेक्शन नहीं करते। इंग्लिश पढ़ाओ, हम ऑब्जेक्शन नहीं करते। उर्दू मीडियम स्कूल है, उर्दू पढ़ो, हम ऑब्जेक्शन नहीं करते। वहाँ पे उर्दू मीडियम है ही नहीं, तुम उर्दू पढ़े तो कैसा? और जा जाके जो है सब हिंदू भाइयों को जो है सो हमारे ठेस पहुंची तो अब वो लोग आवाज उठाए तो तुम लोग उसको दबा रहे। वो दबाने की चीज नहीं होती ना। आप जो है सो कभी भी सबके साथ चलना। उन्होंने भी मिलते, तुम भी मिलते, क्लास में सब सुनते, सब बैठते, तेलुगु उन्होंने भी पढ़ते, आप भी पढ़ते। तो उर्दू जो है सो उर्दू मीडियम में जाके पढ़ो, यहाँ मत पढ़ो। यहाँ पे जो है हक आपको वो जो पढ़ाने का वही पढ़ाना। ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో 60 వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మా పాఠశాలలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు అందరం కలిసి ఒక గంట శ్రమదానం చేశాం. ముఖ్యంగా మొక్కలని అక్కడక్కడ పెరిగిన వేపుగా చెట్లని కట్ చేస్తూ ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. మాకు ఎందుకు ఒక తృప్తి, సంతోషం, మేము చదువుకున్న పాఠశాలలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అనేది అందరికీ సంబంధించినటువంటి పాఠశాల. తను పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాలలో ఉంటూ ఇక్కడ సభ్యులు కూడా ఈ పాఠశాల విద్యార్థులుగా ఈ పాఠశాల చదువుకొని తల్లి రుణాన్ని తీర్చుకునే భాగంగా ఈ పాఠశాలలో ఈరోజు 60వ స్వచ్ఛంద కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడము మేము ఆనందంగా భావిస్తూ, మరి పాఠశాలలో ఈరోజు మొత్తము గడ్డిని, పనికిరాని మొక్కలను, ముళ్ళ పొదలను అన్నిటిని కూడా తొలగించి చాలా శుభ్రంగా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 167వ వారం కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కింది బజార్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు అంగవైకల్యం లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు ఆనంద్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, రామచందర్, శేఖర్, నవీన్, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులున్నారు. 80 సంవత్సరాల నుంచి పోలియోతో ఈ ప్రపంచం పోరాడుతుంది. దాంట్లో భాగంగానే లాస్ట్ 20 years వరకు కూడా ఒక్క కేసు కూడా భారతదేశంలో రికార్డ్ కాలేదు. కానీ ఈ మధ్య మళ్ళీ పోలియో కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పి భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని పోలియోకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రతి ఏటా ఒక స్పెసిఫిక్ డేట్స్ లో నిర్వహిస్తున్నటువంటి అండ్ టార్చ్ బేరర్స్, వారియర్స్ అయినటువంటి వైద్య సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ, ప్రపంచంలో ఒక చిన్న పిల్లగాడు పుట్టిందంటే ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి ఈ ప్రపంచం మానవ హృదయంలో వాళ్లకు చిన్న ఏ కంట్లో నలుసుబడ్డా బాధపడేటి చిన్న పిల్లలకు అంగవైకల్యం జరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఈ యొక్క పోలియో అనేది అమృతమైనటువంటి హస్తంగా ప్రపంచానికి సిద్ధించింది. ప్రతి ఏరియాలో కూడా మేము చిన్నప్పుడు చూసే వాళ్ళము, చిన్న పిల్లలకు పోలియో వచ్చింది అని చెప్పి కాళ్ళు చేతో వంకరపోయి పాపం ఇబ్బందికరంగా తల్లిదండ్రులకు చాలా మానసికమైన వేదన. మైనార్టీ టీచర్పై చేయి చేసుకున్న బీజేపీ నాయకుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మైనార్టీలు పెద్ద ఎత్తున ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కి రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ పాఠశాలకు వచ్చి మైనార్టీ టీచర్పై చేయి చేసుకున్న బీజేపీ నాయకుడిని వెంటనే అరెస్టు చేయాలని, ఆయన మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. వెంటనే పోలీసులు స్పందించి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మత పెద్దలు, నాయకులు, యువకులు తదితరులున్నారు. इब्राहिम भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।
जितने लोग हैं वहाँ पे हाथ उठाए जो बीजेपी के हैं पूरों को अरेस्ट करो। పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్లో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి సంఘటనలు దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి పకడ్బందీ ఏర్పాటు చేసేలాగా చేస్తారు. అది రెండు విధాలు. ఒకటి టోటల్గా వెన్స్లోకి వెన్సులు చేసేటప్పుడు ఎవరు కూడా దూరపడడం. రెండవది పోలీసుల ద్వారా కూడా స్పెషల్ ఫోర్స్ పెట్టి ప్రకారం చేసి ఒక సెక్యూరిటీని కట్టుదిట్టమైన ఏర్పాటు బాసర దేవాలయం అట్లనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చి ఈ బాసర దేవాలయం యొక్క పూర్తిగా నిర్మాణాన్ని వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో పచ్చలనడుకుడ, అక్లూర్ గ్రామాలలో సర్పంచులు నర్సయ్య, జనార్దన్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు అనిల్ గౌడ్ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండలంలో వివిధ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని పల్స్ పోలియో చుక్కలను ప్రతి ఒక్క పిల్లలకు అందే విధంగా పిల్లల తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు విధిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. పిల్లలకు పోలియో వ్యాధి అంగవైకల్యం రాకుండా ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పచ్చలనడుకుడ సర్పంచ్ కొల్లె నర్సయ్య, అక్లూరు సర్పంచ్ జిన్నా జనార్దన్ మాట్లాడుతూ ఈరోజు గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బందితో గ్రామంలో ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జగదీశ్వర్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, పచ్చలనడుకుడ సర్పంచ్ నర్సయ్య, పిహెచ్సి సూపర్వైజర్ తబిత, ఎంఎల్హెచ్పి అర్చన, అక్లూరు సర్పంచ్ జిన్నా జనార్దన్, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు అంతా రాష్ట్రమంతా దేశమంతా పల్స్ పోలియో వేస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించగలరని మన కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు మేకలను బలిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జ్యేష్ఠ మాసం సందర్భంగా పుప్పాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మేకలను, కోళ్లను కుల సంఘాల సభ్యులు బలిచ్చారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామంలోని అన్ని దేవతామూర్తులకు మహిళలు సైతం పెద్ద ఎత్తున వెళ్లి నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు చేసి ఎలాంటి రోగాలు దరిచేరకూడదని పూజిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వేల్పూర్ గ్రామ సర్పంచ్ మొండి అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ప్రతి తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మన గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా పిల్లల్లో అంగవైకల్యం ఏర్పడకుండా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వీణా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జాంకంపేట్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా సౌడ శ్రీనివాస్ ఎంపిక కావడంతో
మండల కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. జాన్కంపేట్ గ్రామంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని రంగు అనిల్ గౌడ్ సూచించారు. జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా శ్రీనివాస్ నియామక పత్రాలు అందుకోవడంతో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ నూతన అధ్యక్షులు సౌడ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. నా మీద నమ్మకంతో గ్రామశాఖ అధ్యక్షునిగా నియమించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి, నియోజకవర్గ నాయకులకు, మండల స్థాయి నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా జనరల్ సెక్రటరీ జీజీ గంగారెడ్డి, ఉప సర్పంచ్ శెట్టి వినోద్, మండల కార్యదర్శులు రంగు కిషోర్ గౌడ్, సౌడ జయరాజ్, తాళ్ళ పద్మారావు, సోమ ప్రభాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు సౌడ శ్రీనివాస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నాకు నియామక పత్రం ఇచ్చిన మండల అధ్యక్షులు అనిల్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు అలాగే నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ కోసం సాయశక్తుల ప్రయత్నం చేసి గ్రామంలో ముందు స్థానంలో పార్టీని బలోపేతం చేస్తానని కోరుకుంటూ జకంపల్లి మండలంలోని తొలుకొండ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాటిపల్లి పద్మా నాగరాజు ప్రారంభించారు. గ్రామంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేశారు. కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామినాథ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బుదిరి నాగమణి స్వామి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, మనం వేయించే 2 చుక్కలు పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచి జీవితంలో అంగవైకల్యం రాకుండా కాపాడుతుంది, పిల్లలకు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని 5 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు మనందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలో బూత్ నెంబర్ 171లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో సంబంధిత బిఎల్ఓలతో ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం ఎస్ఐఆర్ ఫారంలో తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, అలాగే పేరు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు తదితర సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేసి నిర్ణీత గడువులోపు సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుదిరి స్వామి, జేజే నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె సురేందర్, వీడీసీ అధ్యక్షులు పతాని కృష్ణ, ఉపాధ్యక్షులు తీగల రఘు, సీనియర్ నాయకులు ఆరేపల్లి నరేందర్, సంతోష్ నగర్ తాండా సర్పంచ్ శివ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్రాజ్, శ్యామ్రాజ్, మహేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజాబాయ్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మానవుల ఆహారం శాకాహారమని, ముక్తికి మార్గం శాకాహారమని, శక్తికి మార్గం శాకాహారమని, ఏ జీవిని చంపరాదని, మానవుల ఆహారం శాకాహారం మాత్రమే భుజించాలని, జీవహింస మహాపాపం అని నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఆత్మీయ జ్ఞానదాతగా విచ్చేసిన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి చేతుల మీదుగా లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. హిమాలయ యోగి సంతు సదానందగిరి మహారాజ్ మాట్లాడుతూ మానవులందరూ శాకాహారం భుజించి ధ్యానం చేస్తే జ్ఞానం పొందాలన్నారు. ఈ జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ధ్యాన మందిర నిర్మాణకర్త రాజుబాయ్, వారి కుటుంబ సభ్యులు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు దయానంద్, అమరవాజి శ్రీనివాస్, మైలారం రాజు, మల్లారం సాయినాథ్, ఆర్మూర్ రాజు, దీకొండ శ్రీనివాస్, నాగంపేట శ్రీనివాస్, 400 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కమర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కమ్మర్పల్లిలో 4 పోలియో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కసీర్, హనుమాన్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బస్టాండ్ వద్ద ప్రభుత్వ హాస్పిటల్లో పోలియో సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. కావున ఈరోజు కుదరకపోతే మరో 2 రోజుల పాటు డోర్ టు డోర్ వెళ్లి ఆశా సిబ్బంది వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆశా సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోలియో డే కాబట్టి అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు దీన్ని వేయించాలి. కాబట్టి ఈ సెంటరు గ్రామ పంచాయతీలో, అలాగే మన జంబియా కసీర్ హనుమాన్లో మరియు బస్టాండ్లో ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వేయించగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ గ్రహించి ఈరోజు ఖచ్చితంగా పుట్టిన పాప నుండి 5 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పల్స్ పోలియో అనేది వేయించాలని మేము కోరుకుంటున్నాము. అంటే ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. మిస్ అయిన వారు ఎవరైనా ఉన్నా కానీ మన చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ మెసేజ్ చూసైనా సరే కానీ ఈ రోజు మన గ్రామ పంచాయతీ వద్ద పల్స్ పోలియో ప్రోగ్రామ్ నడుస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయించుకోవాలి. ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న అవేర్నెస్ ఇచ్చినాము, మైక్ అనౌన్స్మెంట్ చేయించినాము. ఈ శిబిరాలు 4 ప్లేసులలో మన దగ్గర ఉంది. కమ్మర్పల్లి గ్రామంలో ఒకటి బస్ స్టాండ్ వద్ద, ఒకటి గ్రామ పంచాయతీ దగ్గర, ఇంకొకటి కసీర్ హనుమాన్ టెంపుల్ దగ్గర, ఇంకొకటి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని అందరూ బిఎల్ఓలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరితంతో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని, దీంతో ఓటు చోరీకి పాల్పడుతూ సీట్లు కూడా చోరీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారని, తప్పకుండా బూత్ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఓటును కాపాడుకోవాలన్నారు. దేశంలో అంతటా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ఈ రాష్ట్రంలో మాత్రం వారి ఆటలు చెల్లవన్నారు. రాష్ట్రమంతటా సుపరిపాలనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా బీజేపీ ఓట్లను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అడ్రస్లు గల్లంతవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబురావు, నందిపేట సర్పంచ్ ఎర్రంలింగం, ఐలాపూర్ సొసైటీ చైర్మన్ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే గురించి సార్ అనే పేరు మీద గ్రామాలలో సర్వే చేస్తూ మేము నెల రోజుల నుంచి కూడా యొక్క సమగ్ర సర్వే గురించి మా యొక్క జిల్లాలో పీసీసీ ఆదేశం మేరకు, ఏఐసీసీ ఇన్స్ట్రక్షన్ మేరకు గతంలో బీహార్ లో గానీ, తమిళనాడులో గానీ, వెస్ట్ బెంగాల్ లో గానీ ఎన్నికలలో సమగ్ర సర్వే పేరు పెట్టుకుని బీజేపీ నాయకులు వారికి అనుకూలంగా లేని ఓట్లను తొలగించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గారి దగ్గర సుమారు 93 లక్షల ఓట్లు తొలగించి ఆమె అక్కడ ఓన్లీ కేవలం 30 లక్షల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మరి అదే విధంగా దాంట్లో భాగంగా ఈ రోజు మన తెలంగాణ మీద పడ్డారు. సమగ్ర సర్వే అనే పేరు తీసుకొచ్చి మేము గతంలో చూస్తే మన స్వతంత్రం వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి సర్వేలు చేసినాం, కానీ ఎక్కడ కూడా ఈ విధంగా ఓటు తొలగించడం అనే కార్యక్రమం ఎక్కడ పెట్టుకోలేదు. ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళందరూ ఓట్లు ఇంక్లూడ్ చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా పార్టీలకు వీళ్ళు నా పట్ల నీ పట్ల ఒకవేళ కాంగ్రెస్ కి అనుకూలం ఉంటే తీసేస్తాం, బీజేపీకి అనుకూలం ఉంచుకుందాం అనే విధంగా వీళ్ళు ఈ యొక్క బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాని గురించి ప్రతిష్టంగా ఈ రోజు మా నిజామాబాద్ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో నియోజకవర్గం వారిగా ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం డొంకేశ్వర్ మండలంలో ఆదివారం విస్తృతంగా నిర్వహించారు. మండలంలోని పలు పోలియో కేంద్రాల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా కొనసాగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నీలకంఠేశ్వర శివాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 2వ రోజు భక్తి శ్రద్ధలతో యజ్ఞ హోమాలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ధన్య దివాసం, జలాదివాసం, విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపన, విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పలువురు వేదాంతాలు సైతం హాజరవుతున్నారని గ్రామస్తులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తెలిపారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో. పలు పల్స్ పోలియో కేంద్రాలను పరిశీలించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ. భరత్చంద్ర పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధన చేస్తున్న ఉపాధ్యాయుడిపై యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకుల ఫిర్యాదు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. నందిపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఓలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.